పత్రికా సోదరులకు లేఖైనందుకు ఎందుకంటే నాకు పని చెప్పి అనుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు ముందుగా ఆ దేవుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన కోరుకుంటూ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అలాగే వచ్చే అంటే ఈ రోజు నుంచి రేపు నుంచి ఆయనకు అన్ని శుభాలు కలగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకునే మొదటి వ్యక్తులు ఆయన కాబట్టి ఆయన ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ అలాగే రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కందుకూరు నియోజకవర్గ అభ్యర్థి ఉదయం 10:30కి కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, నందమూరి కుటుంబ అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నీ కూడా నాకు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ నామినేషన్ రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా మా అందరికీ కూడా రేపు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. రేపు ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఆ నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్దలు, రేపు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.